త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచెదవు త్వరగా రావయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధమైన ఆదివారము విశ్రాంతి దినము దేవుని మందిరములో దేవాలయములో చేరి దేవుడు చేసిన సకల మేలులకు దేవునికి స్తుతులు స్తోత్రములు సమర్పించవలసిన సమయం కావున అందరము మందిరములో చేరి పూజాబలిలో పాల్గొని దేవుని ఆరాధించి స్తుతించి దివ్య సత్ప్రసాదం స్వీకరించినచో ఇది ఎంతో ఆశీర్వాదకరము. కావున అందరము భక్తిగా పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి దేవుని అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను క్షమించుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ నరలోకనాథ శక్తి సంపన్న మహావైభవములతో వెలయు మా తండ్రి పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. ఇలలో నాని కీర్తి ప్రకటింతుము, ఇలలో నాని కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోల మోకరింతుము,
తండ్రికి తగు ఏక సుతుడవకు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరి లోక పాపముల మన్నించు, దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములయందు పావనుడవు నీవే, సకల లోకములయందు పావనుడవు నీవే, లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావనా పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. అందరము చేతులు జోడించి తలలో వంచి కనులు మూసుకొని ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సమస్తమునకు సృష్టికర్తవైన మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయదలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనము వరకు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చికుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని, నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచనిచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టల వలె క్షీణింతురు. ఇది మన ప్రభువు వాక్కు. లాలించు తండ్రిలా ప్రేమించు, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును,
చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవు, తద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగిపోవు, తద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదరపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము వచనములు 27 నుండి 35 వరకు. యేసు శిష్యులతో కైసరయ ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిది. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని తన శిష్యులను ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా యేసు తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. తన శిష్యులకు యేసు
మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించిరి. వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను. అంతటా పేతురు యేసును ప్రక్కకు కొనిపోయి ఇటుల పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసికొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని బిడలారా, యేసు ప్రభువులో సోదరి సోదరులారా, పరిశుద్ధమైన ఆదివారం దేవుని మందిరములో మనం చేరి దైవారాధనలో మన సమయాన్ని వెచ్చించవలసినటువంటి ఒక రోజు ఈ ఆదివారం. పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి. దేవుని ఆజ్ఞ. సరే, దేవుని యొక్క ప్రేరణను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ఆ నడిపింపును బట్టి అందరం దేవాలయానికి చేరుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యం ఈ రోజున మనతో ఏం మాట్లాడుతుంది, దేవుడు ఏం చెప్తున్నాడనే దాన్ని కాస్తంత ఆలోచించేద్దాం. సోదరి సోదరులారా, మనిషి సాధారణంగా ప్రతి మనిషికి తెలుసుకోవాలి అన్నటువంటి ఆతృత ఉంటుంది. ఆతృత చాలా ఎక్కువ. ఏం జరిగిందో తెలుసుకోవాలి అనే ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. ఉదాహరణకి మనం అందరం ఇక్కడ ఉన్నాం. గబక్కన ఆ పక్కన ఎవరైనా ఒక 4-5 అరుచుకుంటూ ఉన్నారనుకోండి, మన ఆలోచన అంతా అటిలిపోతుంది. ఏం జరిగిందో అందరం అటు చూస్తాం. అది ఇంకా తీవ్రమైతే లేచిపోతాం. ఏం జరిగిందో తెలుసు. ఇది మన గుణం, నైజం. పక్కింట్లో అరుపులు వినబడ్డాయి అనుకోండి, ఏం చేస్తాం? సాధారణంగా ఏం జరిగిందో తెలుసుకుంటాం, వింటాం. ఏం మాట్లాడుకోండి, ఏం తిట్టుకుంటున్నారని మనకు ఆతృత. మనకు తెలుసుకోవాలా, విషయం తెలుసుకోవాలా. రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం ఏం చెయ్యం, మనం ఏం సాయం చేయం, కానీ ఆగి చూస్తాం, ఏం జరిగిందో తెలుసుకుంటాం. ఆతృత. సాయం చేసేవాళ్ళు ఉంటారులే కొంతమంది, దాదాపుగా సహాయం చేయరు, చూసేవాళ్ళు ఎక్కువ. ఏం జరిగిందో అన్న ఆతృతతో చూసేవాళ్ళు ఎక్కువ. ఈ విధంగా ఈ రోజున దేవుని బిడ్డలారా, మనకు చాలా విషయాలు తెలుసు. చాలా విషయాలు తెలుసు మనకు. వార్తాపత్రికల్లో, తర్వాత టీవీల్లో, రేడియోల్లో, సెల్ ఫోన్ ద్వారా చాలా విషయాలు, ఎక్కడ ఏం జరిగిందో అంతా మనకు తెలుస్తూ ఉంటుంది. విజయవాడలో వర్షాలు, వరదలు, మనం వెళ్ళలేదు కానీ తెలుసు మనకు. చూసాం, మనకు తెలుసు. మంచిదే, తెలుసుకోవడం మంచిదే. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి విషయం చాలా లోతైన విషయం. ఇంత తెలుసుకుంటున్నటువంటి మనకు ఇంత సమాచారం మన చేతుల్లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది. రోజుకి ఎన్నో విషయాలు మనం వారి ద్వారా, వీరి ద్వారా, ఆ నోట ఈ నోట తెలుసుకుంటూ ఉంటున్న మనం ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోం. ఒక విషయాన్ని మాత్రం మనం పట్టించుకోం.
దాన్నే ఈరోజు వాక్యంలో ప్రభు ఎత్తి చూపుతున్నాడు. ఇదిగో ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి, అన్నీ తెలుసుకుంటున్న మీరు అసలైనటువంటి దీనిని తెలుసుకోండి అంటుంది వాక్యం. దేవుని వాక్యం మనకు ఆ మాటలు చెప్తుంది. సోదరి సోదరులారా, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ తీసుకోండి. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. నేను కోపించి ఇట్లొక శపథమునర్చితిని. నేను కోపించి ఒక శపథం చేసి తిని. ఏమిటా శపథము? వారు ఎన్నడూను లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురు కాక. వినాలి జాగ్రత్తగా ఈ మాట. వారు ఎన్నడూను లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యం. వారు ఎన్నడూను లోపల ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. ఏ లోపల? ఇది ఈ 3-4 అధ్యాయాల్లో ఈ లోపల అనేది చాలాసార్లు చెప్పబడింది. ఈ లోపల అనేది చాలాసార్లు ఇక్కడ రచయిత రాశాడు. 4వ అధ్యాయం 1వ వచనం. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నప్పటికీ ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోతారేమోనని మనము జాగరూకులమై ఉందుము. జాగరూకత వహించాలి. వాక్యం లోపల ప్రవేశించడం. ఏ లోపల అన్నదే ఈనాటి వాక్యం. సోదరులారా, మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, నిద్ర లేచినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ఎక్కడెక్కడికో పోతుంటాం. ఎన్నో ప్రాంతాలు తిరుగుంటాం, ఎన్నో ప్రదేశాలు చూస్తుంటాం. మనం అకాయపాలెంలో ఉన్నటువంటి మనం ఎక్కడెక్కడికో పోయి వచ్చుంటాం. తీర్థయాత్రలకు వెళ్తాం, తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పిక్నిక్లకి వెళ్తాం. చాలా అంతా చూసి వచ్చుంటాం. ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటాం. బయటికి లోపలికి మనం ఎప్పుడు కూడా ప్రవేశించి ఉండం. మన జీవితాల్లో మనం అంతా బయటికి పోవడమే, బయటకు వెళ్ళడమే తప్పితే లోపలికి ప్రవేశించడం చాలా తక్కువ. అసలు చెయ్యం. మనం ఎంతో తెలుసుకుంటాం, తెలుసుకోవలసినటువంటి ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోము. లోపల ప్రవేశించడం అది వాక్యం. ఈరోజు ఏమిటా లోపల అంటే హృదయాంతరాలం. భగవంతుడు ఎక్కడుంటాడండి? భగవంతుడు ఎక్కడుంటాడు? భగవంతుడు భక్తుల హృదయాల్లో ఉంటాడు. భగవంతుడు భక్తుల హృదయాల్లో ఉంటాడు. భగవంతుని దర్శించాలంటే బయటకు కాదు పోవాల్సింది, లోపలికి వెళ్ళాలి. వాక్యం అది చెప్తుంది. లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే ఆ భగవంతునితో మనం విశ్రాంతి తీసుకెళ్ళవచ్చు. అందుకే వాక్యం చెప్తుంది, వారు ఎన్నడూను లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక అని దేవుడు శపథం చేశాను. ఎందుకంటే ఆయన కోపంతో చెప్పిన మాట అది. ఎందుకంటే ఈ ప్రజలకి మనస్సాక్షి లేదు అన్నట్టు. ఎంతసేపటికి ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు తప్పితే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నవి ఎవ్వరూ పట్టించుకోరు అంటుంది దేవుని వాక్యం. సోదరులారా, హృదయం ఎలా ఉంది, నా లోపల నా హృదయం ఎలా ఉంది, మనస్సు ఎలా ఉంది అనేది ఎవ్వరూ తెలుసుకోం. ఆలోచన పట్టదు మనకు.
తెలుసుకోవాలి అంటుంది దేవుని వాక్యం. ఎవరు నువ్వు, ఏమిటి నీ అంతరంగం అన్నది తెలుసుకోవాలి మనం. బయటికేమో బాగున్నావు, లోపల ఎలా ఉన్నావు, నీ హృదయం ఎలా ఉంది, మనస్సు ఎలా ఉంది తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సోదరి సోదరులారా, లోపల ప్రవేశించాలి, మన హృదయాల్లోకి మనం ప్రవేశించాలి. కూర్చొని ఆలోచన చేయాలి. ఏమిటి నేను, నా గుణం, నా ఆలోచన, నా తీరు, నాలోని మంచి, నాలోని చెడు, నాలోని పాపము, నాలోని పుణ్యము అని గుర్తుకు రావాలా, ఆలోచన చేసుకోవాలా. అది లోపలికి వెళ్ళడం అంటే. సోదరి సోదరులారా, పక్కింట్లో వాళ్ళు ఎలా ఉన్నారని కాదు, నా హృదయాంతరాలంలో, నా హృదయం లోపల నేను ఎలా ఉన్నాను అన్నది తెలుసుకొని ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి మనం సమాధానం చెప్పుకోవాలి. సోదరి సోదరులారా, పాట కూడా ఉంది కదా, హృదయమనెడు తలుపు అంటాడు ఒక భక్తుడు. అంటే భగవంతుడు నీ హృదయ ద్వారం దగ్గర ఉన్నాడు. నువ్వేమో బయట ఉంటివి, అన్నీ బయట విషయాలు తెలుసుకుంటుంటివి. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, అక్కడ ఇక్కడ అన్నీ తెలుసు నీకు. నీ లోపల ఏం జరుగుతుందో మాత్రం తెలియదు. నీ హృదయంలో వచ్చే చెడ్డ ఆలోచనలు నీకు పట్టదు. నీ హృదయంలో కలిగే ఏది కూడా నీకు తెలియదు, నాకు తెలియదు. మరి భగవంతుడు ఉండేది ఆ హృదయంలో. ఎలా మరి? అన్నీ తెలుసుకున్న నీవు నీ గురించి నీకు తెలియకపోతే ఎలా అంటుంది దేవుని వాక్యం. సోదరి సోదరులారా, మనం గమనించుకోవాలి. పక్కింట్లో ఆమె ఇలాంటిదంట, వాడు అలాంటోడంట అంటాం. మరి నువ్వెలాంటోడివి, నేను ఎలాంటోడిని? ఆమె ఇలాంటిదంట, ఇతను ఇలాంటోడంట అని నువ్వు చెప్తున్నావే, మరి నువ్వెలాంటాడో నీ దేవుడు, నీ లోపల ఉండే దేవుడు చెప్పడా? యూదీతు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. యూదీతు గ్రంథం 517వ పేజీ, 570వ పేజీ, 8వ అధ్యాయం 14వ వచనం. లోపల ప్రవేశించడం. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఏ నరుని హృదయములో ఏమి ఉన్నదో, ఎవడేమి ఆలోచించుచున్నాడో, ఎవడు ఏమి ఆలోచించుచున్నాడో నీకు తెలియదు కదా. మరి సర్వమును సృజించిన దేవుని హృదయము మీకెట్లు తెలియను? అతని మనస్సును ఆలోచనలను నీవు ఎట్లు గుర్తుపట్టుదువు. సోదరులారా, మీరు ఇట్టి పనికి పూనుకోవద్దు. ప్రభువు కోపమును రెచ్చగొట్టవలదు. దేవుని వాక్యం అంటే దీని అర్థం ఏంటంటే, యూదీతు ఈ మాటలు పలకడానికి అర్థం ఏంటంటే, ఇదిగో మీరు అన్నీ తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, అది ఇలాగా, అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ మనమేంటో లోపలే నువ్వేంటో తెలుసుకోలేకపోతుంది. వాస్తవానికి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, మనకు అవతలి వారి గురించి ఏమీ తెలియదు. మనం అనుకునే ఈ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలే. పక్కింటి వారి గురించి మనం చెప్పుకుంటాం కదా అప్పుడప్పుడు, గుసగుసలు, ఇవన్నీ అబద్ధాలే. అందులో నిజం ఉండదు, నిజాలు ఉండవు. మనం చూసింది లేదు కదా, వింటామంతే. ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి వాస్తవాలన్నవి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఒక అవతలి వ్యక్తిని మనం ఇలాంటి వాడు లేదా ఈమె ఇలాంటిది అని ఒక నిర్ధారణకు వచ్చేదానికి ముందు ఆలోచన చేసుకోవాలి. మనకేమీ తెలియదే. వాక్యం చెప్తుంది, అవతలి వ్యక్తి గురించి ఏం తెలుసు నీకు? వాడు ఏం ఆలోచిస్తున్నాడో, వాడి మనసులో ఏం జరుగుతుందో నీకేం తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప అవతలి వ్యక్తి గురించి నీకు నాకు ఏం తెలుసు? కాబట్టి మనం అవతలి వారి గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం మాట్లాడుకుంటే మన గురించే మాట్లాడుకోవాలి. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే పొరపాటు, తెలుసుకోలేవు. వాడి హృదయంలోకి నువ్వు వెళ్ళలేవు. నా హృదయంలోకి నేను పోవచ్చు, కానీ మీ హృదయాల్లోకి నేను రాలేను.
కాబట్టి మీ గురించి ఆమె ఇలాంటిదంట, వెంకట్రావు ఇలాంటి వాడు అంట అనుకుంటే అది అది అబద్ధం కదా. నాకు తెలియదు కదా నువ్వేంటో, నీ ఆలోచనలు ఏంటో, నీ జీవితం ఏంటో నాకు తెలియదు. పైన చూసేదాన్ని బట్టి ఏదో ఒక మాట అనగలం తప్పితే నీ అసలైనటువంటి తత్వం అంతా ఉండేది హృదయంలో. దాన్ని ఎవడు చూస్తాడు, ఎవడు తెలుసుకోగలడు? కాబట్టి ఎదుటి వారి గురించి మనం ఒక అంచనాకి రాకూడదు. మన హృదయంలో జరిగేదాన్ని మనం గ్రహించుకోవాలి. ఇది మనం గ్రహించుకోవాలి. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం కూడా ఇబ్బందులు పడతాం. నా గురించి అందరూ ఇట్టు అనుకుంటున్నారబ్బా అనుకుంటాం, దిగులు పడతాం. కొన్ని సందర్భాల్లో నా గురించి తప్పుగా అనుకుంటున్నారు, నన్ను అందరూ చెడుగా నా గురించి చెప్తున్నారు. ఏం తెలుసు అని చెప్తారు మన గురించి? దేవుని బిడ్డలారు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే అందులో వాస్తవం ఉండదు. ఎందుకంటే మన గురించి వాళ్ళకి ఏం తెలుసు అని, ఒకవేళ తెలుసున్నా మహా అయితే కొద్దో గొప్ప తప్పితే మన గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు, భగవంతునికి తప్ప. కాబట్టి ఈ దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మనం ఎదుటివారి అభిప్రాయాలు, మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదా మనం వారి గురించి ఏమనుకుంటున్నాము అన్నది అప్రస్తుతము. అంతగా మనం ఆలోచించకూడదు, చెప్పకూడదు కూడా. మనం చేయాల్సిందల్లా నేను ఏమిటి అన్నది మనం గ్రహించాలి. నా హృదయంలో నేను ఏమిటి అన్నది గ్రహించుకోవాలి. అందుకే లోపల ప్రవేశించడం అంటుంది వాక్యం. లోపల ప్రవేశించడం, హృదయంలోకి ప్రవేశించడం, మన హృదయాంతరంగంలోకి మనం ప్రవేశించి అక్కడ ఉన్న భగవంతుణ్ణి కలుసుకోవాలి. భగవంతుణ్ణి కలుసుకోవాలి. భగవంతుణ్ణి కలుసుకోవాలి సోదరి సోదరులారా. లేకుంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోలేము. నా గురించి నాకు తెలియని పక్షంలో భగవంతుని గురించి కూడా నేను తెలుసుకోలేను. ఇది గమనించుకోవాలా. నా గురించి అంటే నేను ఎలాంటి వాడిని అన్న విషయం నాకు తెలియకుంటే నేను కొలిచే నా దేవుడి గురించి కూడా నేను తెలుసుకోలేను. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మార్కు సువార్త నుంచి చదువుకున్నాం. యేసు ప్రభువుల వారు ఒక రోజున ప్రయాణం అయిపోతుంటే తన శిష్యులను అడిగాడు, ఒరే నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? దానికి వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు నువ్వు బప్తిస్త యోహాన్ అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, నువ్వు ఏలియావని ఇంకొంతమంది అనుకుంటున్నారు, నువ్వు ప్రవక్తవని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఈ విధంగా ఉంది నీకు పేరు, ఈ సమాజంలో ప్రజల్లో నీకు ఈ పేరు ఉంది. కొంతమంది ఇది, కొంతమంది అది, కొంతమంది అది, రకరకాలుగా అనుకుంటున్నారు నీ గురించి అని చెప్పారు. మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారని తన శిష్యుల్ని అడిగాడు. సరే వాళ్ళంటే అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు నా గురించి? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అన్నాడు. పేతురు ఏం చెప్పాడు దానికి? పేతురు చెప్పిన సమాధానం నీవు క్రీస్తువు అన్నాడు. పేతురుకి ఎవడు చెప్పాడు ఆయన క్రీస్తు అని? యేసు ప్రభు ఎక్కడైనా ప్రస్తావించాడా నేను క్రీస్తుని అని? ప్రభు ఏనాడైనా చెప్పాడా? చెప్పలా. చూడండి బైబిల్లో. మరి వీరికి ఎట్లా తెలుసు పేతురికి క్రీస్తు అని? ఎలా తెలుసు? ఎలా తెలుసు? యేసు ప్రభు ఎక్కడా చెప్పుకోలేదే నేను క్రీస్తుని అని చెప్పుకోలేదే. ఆయన నోట్లో ఎప్పుడు ఆ మాట రాలేదే. మరి ఈ పేతురికి ఎలా తెలిసింది ఈయన క్రీస్తు మెస్సయ రక్షకుడు? ఎలా తెలుస్తుంది? సోదరి సోదరులారా, కాదు, ఆత్మ పరిశోధన. దానికి ముందు ఏం జరిగి ఉంటుంది అంటే మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. అంటే దానికి ముందు జరిగినటువంటి విషయం. అంటే ఈ పేతురికి ఎలా తెలుసు ఇతను దేవుడు అని? ఎలా తెలుసు అంటే దానికి ముందు సీమోను జీవితంలో జరిగినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి చూడండి. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి యేసు పాదాలపై పడి ప్రభువా నేను పాపాత్ముడను
ప్రభువా నేను పాపాత్ముడిని నన్ను విడిచిపొండు అని పలికెను. చెప్పండి పొండు. యేసు ప్రభు ఒకరోజు ఆ సరస్సు తీరాన పోతూ ఉన్నాడు. ఈ పేతురు చేపలు పట్టుకునేవాడు. బాగా నైటు రాత్రంతా వేటకు పోయి ఏమి దొరక్క ఒడ్డుకు చేరి ఏదో చేసుకుంటూ ఉన్నాడు పడవలో. యేసు ప్రభు పోతూ పేతురుతో అన్నాడు, పేతురు బాగా లోతుకు వెళ్ళి చేపలు వేయి అన్నాడు, వల వేయి అన్నాడు. లేదు ప్రభు ఆ రాత్రంతా, లేదయ్యా రాత్రంతా మేము వల వేసాము కానీ మాకు ఏం దొరకలేదు, రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఏం దొరకలా మాకు. లేదు నా మాట విని ఇంకొకసారి వేయి అని చెప్పి పంపించాడు. సరే నీ మాట ప్రకారం, నువ్వేదో బోధకుడివి కదా, నీ మాట ప్రకారం అని చెప్పి వేటకు వెళ్తే లెక్కలేనన్ని చేపలు పడ్డాయి. అప్పుడు ఏం చేశాడు, ఇది విని ఇది చూచి పేతురు ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో. పేతురు అప్పటిదాకా అన్ని బయట విషయాలు తెలుసుకున్న వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడైతే ఇదిగో నీవు నా మాట విని ఇంకొకసారి వెళ్ళి చేపలు పట్టు అన్నాడో ఆలోచించాడు. ఒరే నేను ఇప్పుడు దాకా వేటకే వెళ్ళి వచ్చాను, నాకేం దొరకలా, ఇతను వెళ్ళమంటున్నాడు, లోతుకు వెళ్ళు. అంతే కదా వాక్యం చెప్తుంది, లోతుల్లోకి వెళ్ళు అంటుంది వాక్యం. లోపలికి వెళ్ళు. వెళ్ళి చేపలు పట్టేటప్పుడు అతనికి అర్థమైంది, ఓహో గ్రహించాడు, ఆలోచనాపూర్వకంగా గ్రహించాడు. మీరు లోతుల్లో వల వేయండి అని కూడా వాక్యం చెప్తుంది ఒక సందర్భంలో. అంటే లోపలికి వెళ్ళు. ఆలోచించాడు పేతురు, ఓహో ఇతను దేవుని కుమారుడు. అంటే తన గురించి తాను తెలుసుకున్నాడు. ఏమని? నేను పాపాత్ముణ్ణి తెలుసుకున్నాడు. అప్పటిదాకా అతనికి ఆలోచన కలగల. తాను ఏమిటో తెలుసుకున్నాడు. నేను పాపాత్ముని ప్రభువా, వెళ్ళు దూరంగా నా దగ్గర నుంచి. ఆత్మావలోకనం. నేనేమిటో నాకు తెలిస్తే నేను దేవుణ్ణి చూడగలను, గ్రహించగలను, లేదంటే గ్రహించలేము. మనం ఎవరమో మన గురించే మనకు తెలియకుంటే ఇంకా భగవంతుని గురించి తెలిసే ఆస్కారమే ఉండదు. అది జరిగింది, తెలుసుకున్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు, అది చూసి ఏమనుకున్నారు మీరు నా గురించి అన్నప్పుడు, పేతురు నీవు క్రీస్తువు అన్నాడంటే దానికి నేపథ్యం ఇది. పేతురు తన గురించి తాను తెలుసుకున్నాడు, తాను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు కాబట్టి ప్రభు ఎవరో ఆయన గ్రహించగలిగాడు. లేదంటే ఛాన్స్ లేదు. సోదరి సోదరులారా ఇది మనకు. అందుకే లోపలికి ప్రవేశించడం అన్నది చాలా ముఖ్యం. లోపలికి ప్రవేశించడం అన్నది చాలా ముఖ్యం. పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనం, లోపలికి ప్రవేశించాలి. ఏ లోపలికి? వాక్యం చెప్తుంది, వినండి. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవరు? నీవు లేదా నేను. మనం దేవుని ఆలయాలు, దేవుని ఆత్మకు నివాసములు. ఎవరు? బయట కాదు, మనం. కాబట్టి మనం ప్రవేశించాలా. ఎక్కడ ప్రవేశించాలా? ఆదివారం అయితే దేవాలయంలో ప్రవేశిస్తాం, మంచిదే. కానీ దానికంటే మిన్నగా, దానికంటే ఎక్కువగా హృదయం అనే ఆలయంలో ప్రవేశించాలి మనం. ప్రతి క్షణం ఆ ఆలయంలో ప్రవేశించాలి మనం. దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యం. ఆ హృదయంలో మనం ప్రవేశిస్తే కానీ మనం ఏంటో మనకు రాదు. మన ఆలోచనలు మంచివా చెడ్డవా, మన తీరు మంచిదా చెడ్డదా, మన జీవితాలు మంచివా చెడ్డవా అన్న విషయం గ్రహించలేం. బయట వాళ్ళు రకరకాలు చెప్తారు, బయట వారి మాటలు వింటే మనం మోసపోతాం. అవసరాన్ని బట్టి మాట్లాడతారు బయట వాళ్ళు. మనం మంచిగా ఉంటే నువ్వు చాలా మంచోడు అంటారు. అవసరం తీరిందనుకోండి, అభిప్రాయం మారిపోతుంది. కాబట్టి మన హృదయాంతరాలంలోకి ప్రవేశిస్తే మన గురించి మనకు తెలుసుకోవచ్చు. మనం లేకుంటే తెలీదు.
బయట ఎవరు చెప్పరు మనకు, నువ్వు ఇలాంటి వాడివి అని ఎవ్వరు చెప్పరు, నువ్వు ఇలాంటి దానివి అని ఎవ్వరు చెప్పరు. చెప్పినా అబద్ధమే చెప్తారు, మోసమే చెప్తారు తప్పితే సత్యంని చెప్పరు. కాబట్టి లోపలికి ప్రవేశించడం అన్నది మనం గ్రహించుకోవాలి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మీరేమనుకుంటున్నారంటే పేతురు అన్నాడు నీవు క్రీస్తువు అన్నాడు. నీవు క్రీస్తువు. దానికి యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు దానికి? మార్కు సువార్త 8వ అధ్యాయం. పేతురు అయా నువ్వు క్రీస్తువు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? చెప్పాడు, పేతురు మీరెవ్వరికీ దీని గురించి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు? అందరికీ చెప్పండి రాబోయి అని కదా చెప్పాలా? నేను యేసుక్రీస్తుని మీరు తెలుసుకున్నారు అందరికీ చెప్పండి అని కదా చెప్పాలా? మీరెవ్వరికీ చెప్పొద్దు అన్నాడు ప్రభు. ఎందుకు అంటే సోదరీ సోదరులారా, గమనించుకోవాలి, మనం గమనించుకోవాలా. జీవితంలో కొన్నింటిని అతి ముఖ్యమైనవి అవి వేరే వాళ్ళు చెప్తే మనం నేర్చుకునే కాదు, ఎవడికి వాడంతటా వాడే నేర్చుకోవాలి. అంటే బయట నుంచి చెప్తే లేదా పక్కనోడు చెప్తే తెలుసుకునే కాదు కొన్ని విషయాలు. అందులో ప్రధానంగా సత్యం నిజం. సత్యం అన్నది అది ఒకడు చెప్తే అది తెలుసుకునేది కాదు, ఎవడికి వాడు తెలుసుకోవాలి. ఎవడికి వాడు తెలుసుకోవాలి సత్యం. ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. నేను నీకు చెప్పాను అనుకోండి అబద్ధమే అవుతుంది, ఎందుకంటే నేను సత్యం మాట్లాడను కదా. మనలో ఎవ్వరం కూడా సత్యం మాట్లాడడం, అవసరానికి తగినట్టుగా మాట్లాడతాం తప్పితే సత్యాన్ని మనం మాట్లాడం. ఏ మనిషి కూడా అవసరానికి పరిస్థితికి తగినట్టుగానే మాట్లాడుతాం, కానీ సత్యాన్ని మనం మాట్లాడం. అసలు సత్యం మనకు ఉండదు, మన దగ్గరలోనే ఉండదు. సత్యము అన్నది ఎవరికీ తెలియదు, అది ఎవరికి కనబడదు, ఎవరికీ తెలియదు సత్యం. విజయవాడలో వరదలు వచ్చాయి, మీరు వెళ్ళి చూసారా? అదేం జరిగిందో మీకు తెలుసా? ఎవడో చెప్తేనే కదా మనకు తెలిసింది. టీవీలోనో వార్తా పేపర్లోనో చూసి తెలుసుకున్నాం. మనమేమి అక్కడికి వెళ్ళి ఇంతమంది మునిగారు, ఇంతమంది ఇళ్లలోకి నీరు వచ్చిందా అని మనకు తెలుసు. కాబట్టి సత్యం మనకు తెలియదు. వాస్తవానికి విజయవాడలో ఏం జరిగిందనే సత్యం మనకు ఎవరికి తెలియదు. వాస్తవానికి ఆ నోట ఈ నోట విన్నదే మనం మాట్లాడతాం, అదే సత్యం అనుకుంటాం మనం. వాస్తవానికి అది సత్యం కాదు. నాకై నేను వెళ్ళి తెలుసుకుంటే తప్ప సత్యం అనేది కాదు. అందుకే యేసు ప్రభు పేతురు నీకు తెలిసింది నువ్వు దాన్ని కూడా చెప్పొద్దు, అబద్ధమైపోతుంది అది. వాడికై వాడు తెలుసుకుంటే సరి, లేకుంటే వదిలే. రక్షణ కూడా అంతే సోదరీ సోదరులారా. రక్షించబడడం అంటే ప్రతి ఒక్కడి కృషి. నేను రక్షించబడాలంటే ప్రయాసపడాలి నేను, లేదంటే రాదు. అందుకే యేసు ప్రభు వద్దు నాయన మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. చెప్పొద్దు. సత్యము అన్నది అది ప్రత్యక్షమైనది, ఇంకొకరి ద్వారా వాడి ద్వారా తెలుసుకునేది కాదు. గమనించాలి మనం. కాబట్టి మన గురించి ఎవరైనా తప్పుగా చెప్పారనుకోండి, అది అబద్ధమే అవుతుంది, సత్యం అయి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే తెలియదు కదా మన గురించి. యేసు ప్రభు గురించి పేతురు వెళ్ళి అందరికీ ఆయన క్రీస్తు అని చెప్పాడు అనుకోండి, అబద్ధం అవుతుంది, వాళ్ళకి తెలియదు కదా. ఇది గమనించాలి మనం. ఇందులో చాలా అర్థం ఉంటుంది. అబద్ధం అవుతుంది అది. యేసు ప్రభు ఎవరికి చెప్పలేదే నేను క్రీస్తునని. తెలుసుకున్నారు పేతురు, అనుభవాన్ని బట్టి తెలుసుకున్నారు.
ప్రభు చెప్తే వాళ్ళు తెలుసుకుంది కాదు అది. సోదరి సోదరులారా, అనుభవాన్ని బట్టి, ప్రేరణను బట్టి, హృదయాంతరాలములో కలిగినటువంటి ప్రేరణను బట్టి తెలుసుకున్నారంతే, చెప్పడం ద్వారా కాదు. అందుకే యేసు ప్రభు పేతురికి ఎవరికి చెప్పొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆయన మామూలుగా కూడా చెప్పలా, మీరు దీన్ని ఎవరికి తెలియపరచొద్దని వారిని ఆదేశించెను. తాను ఎవరైనది ఇతరులకు తెలుపురాదని వారిని ఆదేశించెను. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అంటే, మన గురించి మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానం. తెలుసుకుంటే భగవంతుని తెలుసుకోగలం. మిగతాదంతా కూడా వ్యర్థమే. ఇంకా మనం ఇతరుల గురించి, ప్రపంచం గురించి అన్నీ తెలుసుకున్నా అది వ్యర్థమే. నా గురించి నాకు తెలియని పక్షంలో, నా దేవుణ్ణి నేను తెలుసుకునే పక్షంలో ఇంకా ఎంత తెలిసినా, పౌలుడు అంటాడు కదా, క్రీస్తుతో పోల్చుకుంటే ఈ సమస్తము నాకు చెత్తే అంటాడు. యేసుక్రీస్తుతో పోల్చుకుంటే ఈ సమస్తము నాకు చెత్తతో సమానం, వ్యర్థంతో అంటాడు అతను. కాబట్టి ఇది మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు. సోదరి సోదరులారా, మోషే యెహోవాని అన్నాడు. యెహోవా మోషేని పిలిచి ఒక పని అప్పగించాడు. ఏమని అంటే, మోషే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించి తీసుకొని రావాలి అని చెప్పాడు. దానికి మోషే ఏమడిగాడు తెలుసా? యెహోవాని. ఎవరు యెహోవా? దేవుడు. ఏమడిగాడు తెలుసా? ఎవడవయ్యా నువ్వు అని అడిగాడు. ఎవడు నువ్వు, నాకు ఈ పని చెప్తున్నావే, ఎవడు నువ్వు అని అడిగాడు. నాకు ఈ పని చెప్తున్నావు, అసలు నువ్వు ఎవడివి? దానికి యెహోవా తండ్రి ఏం చెప్పాడు? ఊరుకున్నాడు. యెహోవా తండ్రి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవడెవరా నువ్వంటే ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడిని అంటాడు. నిర్గమకాండంలో ఉంటుంది ఆ మాట. నేను ఉన్నవాడిని అంటాడు. అంటే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో అసలు ఆయన ఎవరు అన్నది ఆయన చెప్పుకోవాలి, బయటికి తప్పదు. దేవుడు గమ్ముగా ఉండొచ్చు, చెప్పింది చేయరా నువ్వు అని చెప్పి మోషేని పంపించి ఉండొచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు దేవుడికైనా ఆయన ఎవరో తెలియాల. మోషే అడిగాడు, ఎవరయ్యా నువ్వు? ఏం పేరు నీ పేరు? నన్ను వెళ్ళమంటున్నావు ఐగుప్తు దేశానికి, అసలు నువ్వెవరు, నీ పేరేమిటి అన్నప్పుడు నేను ఉన్నవాడిని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ముందు మనం ఎవ్వరమో మనకు తెలియాలి, మనమేంటో మనకు తెలియాలి. తర్వాత అవతల వాళ్ళ గురించి తెలుసుకోవడం అయిన తర్వాత ముందు నేనేంటో నాకు తెలియాలి, నా మంచి ఏంటో నాకు తెలియాలి, నాలోని చెడు ఏమిటో నాకు తెలియాలి, నాలోని పుణ్యం ఏంటో నాకు తెలియాలి, నాలోని పాపం ఏంటో నాకు తెలియాలి. తెలుసుకొని తర్వాత ఇతర సమాచారం. యేసు ప్రభువుల వారు కూడా చాలాసార్లు అంటాడు, నేను జీవాహారాన్ని, నేను పునరుత్థానమును, నేనే పునరుత్థానమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను జీవాహారమును అంటూ ప్రభు కూడా చెప్పుకున్నాడు. ఎవర్రా నువ్వు అంటే ప్రభు కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, నేను ఇది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను రేపు అడుగుతాడు, ఎవరు మీరు, ఏమిటి నీ సంగతి అన్నప్పుడు, దేవా ఇదిగో నేను ఇది, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి వాడిని, నేను మంచివాడినో లేదా చెడ్డవాడినో అన్న ఆ అవగాహన మనలో ఉండాలి. సోదరి సోదరులారా, అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ వ్యక్తి మనలో ఉండాలి. నేనేంటో నాకు తెలియాలి. చివరిగా దావీదు 51వ కీర్తనలో దావీదు మాటలు చూడండి. 51వ కీర్తన 3వ వాక్యం.
నా అపరాధములు నాకు తెలియను. చూడండి, దావీదు అన్న మాట, నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. సోదరి సోదరులారా, మనకు మన తప్పులు కనబడవు, మన అపరాధాలు మనకు కనబడవు. అందరికీ కనబడతాయి, మనకి కనబడవు. మనకు వాక్యం ఏం చెప్తుంది అంటే, దావీదు, దేవా నా అపరాధములు నాకు తెలుసు, నా తప్పులు నాకు ఎప్పుడు గుర్తుకొస్తాయి అంటున్న వాక్యం. అంటే నేనేమిటో నాకు తెలుసు, అర్థం. నేను ఎలాంటి వాడినో దేవా నాకు తెలుసుకున్నాను. నేను లోపలికి ప్రవేశించి తెలుసుకోగలిగాను. నా అంతరంగంలోకి చేరి నేను గ్రహించుకున్నాను. నేను ఇలాంటి వాడిని, ఇది మంచోడిని అయితే మంచిది, చెడ్డవాడిని మార్చుకోవాలా, మారు మనసు పొందాలా తెలుసుకున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మనందరికీ తెలియపరుస్తుంది. యేసు ప్రభువుల వారు ఆ ప్రశ్న అడిగాడంటే, నా గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రజలు అని అడిగాడంటే, దాని అర్థం మన గురించి మనం తెలుసుకోవాలి. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ దేవుని సాన్నిధ్యాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్లుగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపించుకోవాలి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబుని ప్రేమ చక్కగా మదిబుని నిత్యంబు ఘరముల నీ సేవ చేసేద. సత్యంబుని ప్రేమ చక్కగా మదిబుని నిత్యంబు ఘరముల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ జరిగేడి నీ ఆలయమునకు నా సేవ చే నడిపించు మరలా నా పాదములు. నీ సేవ జరిగేటి నీ ఆలయమునకు నా సచే నడిపించు మరలా నా పాదములు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక.
ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలు ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలేను అనే మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచూ మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమన హోసాన, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 మెస్సయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 పరలోకపు ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యకు మరియమాతతోను, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయము. పాపము నుండి మమ్ము విముక్తులను చేసి నీ దయానుగ్రహము వలన అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీరము రక్తము మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే.
ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యేసయ్యా నీ నామము. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.